వచ్చింది బాగా. ఈ సెట్స్ ఇస్తే అయిపోతుంది మన వాళ్ళందరికీ. ఎవరి దగ్గర ఈ సెట్స్ ఇవ్వమని అప్పుడు చాలా డిస్టర్బ్ అవుతుంది. అందరికి ఇచ్చేయండి, ముందే ఇచ్చేయండి. సెట్ మరి నాదే ఇంతకు ఇదా అది గోల్మాల అయ్యా చీడున్నా అది అంటాను. నమస్తే బాగున్నా. మీరు కూర్చుంటారా? మీరు అడ్డమున్నారు, పక్కకి వెళ్ళి తీసుకోవాలి, లేకపోతే కూర్చోండి. మల్లేశం గారు చాలా దూరం పోయినది, మీరు జరగాలి. ఐఎమ్ ఏ ట్రోల్ ఇచ్చిండ్రా బుక్ మీకు? ఇప్పుడు ఇచ్చిండ్రా? ఇది స్వాతి చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ గారు రాసిండ్రు. చెప్పాను నేను, ఇది అదే మీరు చదవండి, దీన్ని బట్టి భాగవతం ఏందో అర్థమవుతుంది మీకు. ఇంకోటి ఉన్నది, ఆ బుక్ కూడా తెప్పిస్తున్నాను మీకోసం నేను. ప్రైస్ ఆఫ్ ద మోడీ ఇయర్స్ అని ఆకార్ పటేల్ అంటే ఆయన రాసిండు. ఇలా ఏమేమి జరిగింది, ఎంత దేశం నష్టపోయింది అనేది ఈ బుక్. ఇట్లా చాలామంది రాస్తున్నారు. ఇంకా అరవిందన్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన, ఇండియాస్ స్టాల్డ్ రైజ్ ఈయన ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ గవర్నమెంట్కి, మోడీ గారి గవర్నమెంట్కి ఆయన రాసిండు. దేశం ఎంత నాశనం అవుతుందనే దానికి ఇంత పెద్ద దొడ్డు బుక్కులు వస్తున్నాయి, ఒకటి రెండు కాదు. ఇదంతా చరిత్ర. దీన్నంతా కప్పిపుచ్చి గోల్మాల్ చేసి నోరు బలంతో హడాయించేసి నిన్న మొన్న నేను జనగామ, యాదాద్రి జిల్లాలలో జిల్లా కలెక్టరేట్స్ అక్కడ ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలలో నేను మాట్లాడాను. అక్కడ ఆ సభలో బహిరంగ సభ కాబట్టి అన్ని విషయాలు అంతా విపులీకరించి చెప్పలేము వాస్తవానికి. అయినా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పినాం. అందులో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటున్నది. అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు, ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెస్తామని చెప్తున్నారు, తెచ్చిండ్రు. వాస్తవానికి డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. వాళ్ళు ఏం చేశారంటే డ్రాఫ్ట్ బిల్లు చేసి మాకు పంపించారు, ముఖ్యమంత్రులకు లెటర్స్ రాసి. మీకు ఇచ్చిన దానిలో ఉంది. ఇప్పుడు ఆర్కే సింగ్ అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి, ఆయన లెటర్ రాసిండు. దానికి జవాబు నేను కూడా ప్రధానమంత్రికి రాసిన. నేను కాదు, దాదాపు 8-10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాసిండ్రు. అది కాకుండా ఇంకా ముఖ్యంగా మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కదా, యునానమస్ రిజల్యూషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. ఈ కాపీ కూడా ఇచ్చినాం మీకు. ఏ డేట్ నాటి రిజల్యూషన్ పాస్ అయిందో ఉంది. వీటన్నిటిని మించి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో, మొన్న పెట్టింది కదా, క్లియర్గా వాళ్ళ పాలసీ చెప్పిండ్రు. ఇక అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది, ఇది కేసీఆర్ స్టోరీ కాదు.
మీకు ఇచ్చిన సెట్స్లో కూడా ఉంది, క్లియర్గా ఉంది మీ దగ్గర, మీరు చూసుకోవచ్చు తర్వాత నిదానంగా. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్సు, శాసనసభ తీర్మానము, కేంద్ర విద్యుత్ శక్తి మంత్రి రాసినటువంటి లెటరు, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటరు, మన శాసనసభ తీర్మానం, అది కాకుండా ఎంత స్పష్టంగా అంటే కుండ బద్దలు కొట్టినట్టు. ఫర్దర్, the achievement in the agriculture sector is not satisfactory and requires attention on priority basis. DISCOM should take necessary steps to achieve 100% metering of all consumers within 1 year of the notification of this policy. Further, existing meters should also be replaced with prepaid meters in a phased manner so as to achieve 100% prepaid metering within 3 years from the date of issuance of this policy. ఇట్లా అనేక పాలసీలు వీళ్ళు చెప్పిన దానిలో అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షాల్ బి రిలీజ్డ్. మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు. అది మెడ మీద వేలాడుతున్న కత్తి. దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు, కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే, రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ. అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించారు. పోయిన సంవత్సరం మనం తీసుకోలే. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది మన పక్కకే. తీసుకోవడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టిన వాళ్ళు. 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్స్టిట్యుయెన్సీకి ఆల్రెడీ పెట్టినరు. మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంతనో ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా లక్షలాది మీటర్లకు పిలిచిండ్రు. ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియతి ఏందన్నట్టు. మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా, మన ఎకానమీ సైజు ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం మనకు వస్తే 5,000 పైచీల కోట్లు వస్తాయి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు, లేని వాళ్ళకి ఇయ్యం. అంటే నేను ఏం చెప్పినా, నేను సభలో నష్టపోయినా మంచిదే, నీ డబ్బులు మాకు అక్కర్లేదు అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 years. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్లు పెట్టాను నేను చెప్పిన. నా ప్రాణం పోయినా సరే పెట్టను. తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి, రైతులు ధనవంతులు కావాలి, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు కాబట్టి నేను పెట్టా అనే మాట నేను చెప్పిన. ఇన్ని జరిగినాయి కదా. శ్రీకాకుళంలో 25,000 మోటార్లకు పెట్టిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు. బడ్జెట్లో పెట్టిన మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టారు. ఇన్ని ఉండంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాప ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు, చదివినా కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్. నన్ను అడిగితే ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజు. చాలా ఘోరం. ఇన్ని ఆధారాలుండి గింత జరిగి 5 ఏళ్ల కోసం చెప్పినండి, ఒక రోజు కోసం చెప్పింది కాదు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి మీకు ఇచ్చిన ఇప్పుడు సెట్స్ మంది చూడండి మీరు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదాన్ని కూడా పచ్చవద్దని చెప్తాం. వాళ్ళ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏందనేది మీకు పంపించిన మీ దగ్గర మీ చేతిలో ఉంది. దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా. మీటర్లు పెట్టమన్నారా? పెట్టమనందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి పెట్టమనందే మరి నువ్వు ఎఫ్ఆర్బిఎంలా 0.5% పెట్టినావా?
ఎందుకు పెట్టాం? దాన్ని మేము ఎందుకు తీసుకుంటలేము? పవర్ రిఫార్మ్స్ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒకటికి 1000 సార్లు మేము చెప్తాం. నిజం వేరు, మిడలు పెట్టుమనుడు వేరు, బలవంతం పెట్టుడు వేరు. ఇంకా దీని తమాషకి ఎంత తెలుసా, ఇప్పుడు ఉన్న మంత్రి ఆర్కే సింగ్ మనకు ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులలో మనం పిఎఫ్సి ఆర్ఈసి అని 2 ఉంటాయి. ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంకోటి రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్. వాళ్ళు మనకు లోన్స్ ఇస్తారు. మన రాష్ట్రంకు మంచి ఫిజికల్ ప్రుడెన్స్ ఉంది కాబట్టి, డిసిప్లిన్ ఉంది కాబట్టి, మన లోన్స్ రీపేమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన డబ్బులు ఆపేయమని ఇప్పుడు ఆర్కే సింగ్ మంత్రి వాళ్ళ మీద ఒత్తిడి, మనం పవర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేమని. ఇది వాస్తవం, ఇది జరుగుతున్నది. అసలు ఈయనకేమైనా తెలుస్తుందా పాపం? ఈ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కు ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు బహిరంగ క్షమాపణ వెంటనే వేడుకోవాలి ఆయన. మరి ఆయనకేమి ఇప్పుడు మీరు రాస్తే తెల్లారి మీకు మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన మీకు ఇలా ఏదో అవద్దామండి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ చేయొచ్చు కదా, అడగచ్చు కదా. శ్రీకాకుళంలో పెట్టినారా 25,000 కనెక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది కదా, మీ పేపర్ అక్కడ కూడా ఉంది. అనేది దాచిపెట్టేది కాదు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డాక్యుమెంట్ మీకు ఇచ్చినాం. 5 years కోసం ఎట్లా ఇస్తాం, ఏ ఇయర్కి ఎంత ఇస్తామని రాసి పెట్టినారు క్లియర్గా. అంటే దాని అర్థమైంది ఒక రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన, చట్టం పాస్ కాకముందే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం, ఇది పార్లమెంట్ని అవమానించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, దేశ ప్రజలను మోసం చేయడం యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్గానే ఉంది. ఇగో ఇది జరిగే చరిత్ర. దీని మీద ఇంకా ఇప్పుడు చెప్తే బాధ అండి, అంటేనేమో బాధ. నేను ప్రధానమంత్రి గారిని గౌరవించి పైసలు ఇచ్చాడని ఆశపడి భగీరథ ఇనాగరేషన్ పిలిచాను. ఆడ సభలో ఆయన కూడా పచ్చవద్దని చెప్పిండు. పచ్చవద్దు మీకు వినిపిస్తానని ఇప్పుడు నా ఉన్నది. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్లో మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి మీకు అంత బాధ కూడా అవసరం లేదు. 15th minute నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఫొటోస్లో ఉంది కదా. ఆయన ఏం చెప్తాడంటే, అంతకుముందు 11 రూపాయలకు కొన్నారు పవరు, మేము ₹1.10 ఇస్తున్నాం ఒక యూనిట్ ఉంటాడు. అసలు భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా ₹1.10 ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, ఇండియాకి కాదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ మేము ఇస్తున్నాం అడిగే పెద్ద మనిషి కదా, బాగుండదు ఆ టైంలో. వెంటనే నన్ను తెల్లారి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిగింది, ఇప్పుడు కూడా అడిగిండ్రు ఇంతకుముందు నాతో చర్చలు. మీరు ఉన్నారు కదా సార్ మీటింగ్లో, మరి మీరు కానీ గట్లా చెప్పండి పెద్ద మనిషి అంటే ఏమంటాం భయ్, మనం అనవసరం, మనమే గెస్ట్గా ఇచ్చినాం కదా, తిరిగితే బాగుండదు అనుకున్నాను నేను. ఓకే వట్నం, మేము ఎటుపడితే అటు అడ్డం పొడుగు మాట్లాడు కాదు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడింది ఇది నిజమా అబద్ధమో నేను వినిపిస్తా. ఆయన గజ్వేల్ ఉపన్యాసంలో మీ దగ్గర ఉంటే మీ రికార్డులలో ఉంటుంది కదా, తీసుకొని చూడొచ్చు మీరు. ఇక ఇది 16వ నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. कि भारत सरकार और हमारे पीयूष गोयल जी और उनके मंत्रालय ने 2 साल में ऐसी स्थिति पैदा की है कि जो राज्य बिजली के कमी के कारण परेशान थे, ऐसे राज्यों को भी बिजली सरप्लस स्टेट बना दिया गया है। अगर इरादा नेक हो, सामान्य मानवीय की आवश्यकताओं की पूर्ति करने का इरादा हो, तो समस्याओं के समाधान भी निकल आते हैं। और अभी पीयूष जी मुझे बता रहे थे कि पहले अगर तेलंगाना को बिजली खरीदनी होती थी तो 1 यूनिट का करीब 11-11.5 रुपया लगता था। 1 यूनिट का 11-11.5 रुपया। भाइयों बहनों, आज भारत सरकार ने जिस प्रकार से बिजली में रिफॉर्म किए, बिजली के उत्पादन को बढ़ाया, ट्रांसमिशन लाइन में खर्चा किया, सारा संतुलित कारोबार किया, उसका परिणाम यह है कि आज
यूनिट 11 साढ़े 11 रुपये में मिलती थी, आज अभी इसी तारीख 1 रुपया 10 पैसे में मिलती है। राज्य की खजाने के किताब। मैं हाथ जोड़ के पूछ रहा हूं मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी 1 रुपए 10 पैसे में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं ये लोग? किस प्रकार से गुमराह करते हैं? इसको क्या समझना चाहिए? आप पत्रकार लोग, आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं। ये मेरा स्पीच नहीं है। यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ, झूठ निर्भर भारत। ఇదేం అన్యాయం అండి? ఇట్లా ఎన్ని విషయాలలో చెప్తారు? నిన్న నేను ఒక మాట చెప్పిన, దాని మీద ఎవరు మాట్లాడరు బీజేపీలు. నేను అన్న కూడా ఛాలెంజ్ కూడా చేసిన, ఎవరు మాట్లాడతారో బీజేపీలు రాండ్రా మాట్లాడదాం. 4 లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో, దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు. బ్యాడ్ పవర్ పాలసీ ఉంది అని నేను చెప్పాను. దానికి ఎవిడెన్స్ కూడా ఇగో మీకు ఇచ్చిన కాగితాలలో ఉంది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కి సమర్పించిన డాక్యుమెంట్. 40,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలలో లిస్ట్ ఉంది, మీ దగ్గర చూసుకోండి. మీకు ఇచ్చిన 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు నిర్మించబడ్డాయి, పీపీఏలు అయిపోయినాయి, దానికి ఫ్యూయల్ టైప్ అయింది, కానీ ప్రొడక్షన్ కాదు, కానిస్తలేరు. ఎందువల్ల? ఈ దేశం అవలంబించే ఒక దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల, బ్యాడ్ పవర్ పాలసీ వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చర్యల వల్ల ఇట్లా ఉంటుందా? ఈ దేశంలో ఉండొచ్చునా? 60% దేశమేమో పవర్ కట్స్లో ఉంటుంది. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇయ్యరు, ఒక తెలంగాణ తప్ప. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే దీని మీద మాట్లాడరు ఎవరు. ఇది నిజమా అబద్ధమండి? ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది, నేను ఇయ్యలే ఈ రిపోర్టు. ఎవరు ఇచ్చింది ఇది? ये भी झूठ है, कौन झूठ है? कितना गुमराह करेंगे लोगों को, कितने दिन करेंगे? तो ये है, ये भी आप लोगों को दिया मैंने, आप लोग देख लीजिए. तो इस प्रकार से अब यहां के राज्य के अध्यक्ष को क्या कहना है, आप लोग उनके साथ क्या कहेंगे? अब मैं उनको छोड़ देता हूं. इसलिए జాలి అనిపిస్తుంది పాపం అతనికి తెలిసినట్టు లేదు. అతను వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తే మంచిది, గాసాన బాగా నాతో మాట్లాడతాడు. ఎందుకంటే నేను ఏది పిచ్చి మాటలు మాట్లాడను, అవసరం లేదు కదా నాకు. పిచ్చి మాటలు మాట్లాడే అక్కర నాకు లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఇంత దుర్మార్గంగా ప్రతి వాళ్ళు, ఆ పార్టీకి చెందిన ప్రతి వాళ్ళు ఇదే పద్ధతిలో ప్రతి విషయంలో చాలా దారుణమైనటువంటి అబద్ధాలు, మోసాలు, దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎస్, 100%. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకోటి దీనికంటే ఎక్కువ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇవన్నిటిని మించి మొత్తం అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒకటే సమావేశాలు పెట్టినాయి. మీకు తెలుసా విషయం? మన దగ్గర మింట్ కాంపౌండ్లో మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉద్యమాలు, ధర్నాలు చేసిండ్రు. మీకు తెలుసా విషయం? రత్నాకర్ గారు కానీ, శివాజీ గారు కానీ మీరే పోయి వార్తలు వేసారు, ఫోటోలు తీసారు, టీవీలలో చూపించారు. కారణం ఏంది? మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పెట్టనీయకుండా చేసి ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పార్టీని జాదేటోళ్ళు, వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వీళ్ళు కొనన్నట్టు. ఇప్పుడు అది చట్టం, దీనికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణ.
ఇదేనా సంస్కరణ ఈ దేశంలో? ఇంకా తమాషా ఏం తెలుసా, మన తెలంగాణకు జల విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువ ఉన్నది మనకు. నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల 2500 మెగావాట్ల దాకా ఉంటుంది దగ్గర దగ్గర. గోదావరి మీద తక్కువ ఉంది మనకు, కృష్ణ మీద ఎక్కువ ఉంది. ఇంకా ఈ చట్టంలో ఏం చెప్తారు? ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట మనం క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగరు, మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవరు బంద్ పెట్టైనా సరే దీన్ని కొనాలి, కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం. ఇది చట్టం. అంటే అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా? అన్ని తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని? ఇది ఎంతవరకు సమంజసం? ఇవి వాస్తవాలు కావా? పెట్టండి, చర్చ పెట్టండి దీని మీద. ఒకటి గాలి మాటలు మాట్లాడు కాదు. ఇన్ని విషయాలు నేను చెప్తున్నా కదా ఇప్పుడు. ఇవన్నీ అబద్ధమనేగా. మేము ఇచ్చేటి అన్ని నివేదికలు, స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్, పార్లమెంట్ రిపోర్ట్స్, మంత్రుల ఉత్తరాలు, ప్రధానమంత్రికి నేను రాసిన ఉత్తరాలు, శాసనసభ తీర్మానాలు, శ్రీకాకుళంలో మిగిచిన బీటర్లు. శ్రీకాకుళంలో 25,000 మీటర్లు బిగించింది కూడా అబద్ధం ఉంటుందా? ఇవన్నీ జూటా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే కరెక్ట్ అయ్యా? సో ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాడే బాధ్యత మా మీడియా మిత్రుల మీద ఉన్నది. దయచేసి ఇక మీరు ఏం చేస్తారో ఇప్పుడు చూడాలి. అంతే కదా. ఇంత అన్యాయాలు మానండి. ఈ దేశం ఇచ్చిన నాశనం కానే? ఎందుకు నాశనం కానీ అలా? ఎవరి కోసం నాశనం కానీ అలా? ఏ ప్రయోజనాలు ఆశించి? చాలా ఉంది ఇంకా కథ. భాగవతం భయంకరంగా ఉంది. దేశం ఉండదు. రాసి పెట్టుకుని మీరు. నేను దుఃఖంతో చెప్తాను ఈ మాట, బాధతో చెప్తా ఉన్నాను. ఎందువల్ల? అన్ని రంగాలలో సర్వనాశనం. ప్రతి రంగంలో అన్ని పిచ్చబద్దాలు, పచ్చబద్దాలు. ఈడ చెప్పుడు కాదండి, విదేశాల్లో పోయి చెప్పుడు. ఇదో కథ, సిగ్గుపోతుంది. చాలా ఘోరమైనటువంటి అబద్ధాలు. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటుందా? అది చంద్రయాన్ మీద పోయిన దాంతో సమానం అంటారు. ఇక మనం కూడా చంద్రమండలం మీద దిగినట్టు అనుకోవాలి. ఇంత పచ్చబద్దమా? అది నీ ప్రగతి? అది మామూలు ఊర్లలో వడ్డీకి ఇచ్చే వ్యాపారిని అడిగినా చెప్తాడు ఆ లెక్క. దానికి ప్రధానమంత్రి అవసరం లేదు, ఈ ఆర్థిక మంత్రి అవసరం లేదు. మనీ కాంపౌండింగ్లో ఉండేటువంటి కమాల్ అది. సర్వసాధారణంగా 12% గ్రోత్ ఉంటే 6 ఏళ్లలో డబుల్ అవుతుందండి కంట్రీ ఎకానమీ. అదే 11% ఉంటే 7 ఏళ్లలో డబుల్ అవుతుంది. దానికి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, మలయా ఎవరు అవసరం లేదు. వడ్డీ వ్యాపారం చెప్పే లెక్క అది. ఈ మాట కఠోరమైన వాస్తవం. Taking India to 5 trillion economy by 2025, we doesn't require a prime minister there. We doesn't require a finance minister. An ordinary clerk can account for it. There is nothing great about it. Is it not a fact? You ask any economist. It's a hard fact. And you are chasing away the country by making false propaganda. How long you will do that? What is the extra mile you are taking? What is the extra effort you are putting in? Nothing. If you are able to do, if you have innovative skills, if you are a dynamic government, please do something like China, in the line of Mr. Deng Xiaoping. Please do something in line of Mr. Lee Kuan Yew of Singapore. That is something great, not 5 trillion economy. किसको पागल बनाने की ये चक्कर है? ये बात मैंने ही नहीं, మీరు తీసుకొని చూడండి, మీకు రాజ్యసభ స్పీచ్లు కొడితే వస్తుంది. నిన్న అయింది కదా. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన విషయాన్ని చిదంబరం గారు కూడా చెప్పింది రాజ్యసభలో.
సేమ్ ఇదే విషయం చెప్పిన ఆయన. మా కేశవరావు గారు వీళ్ళంతా ఉన్నారు అక్కడ. నేనేదైతే చెప్పినా అదే విషయం చెప్పారు. అంటే అన్నీ గోల్మాల్ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇవన్నీ మీరు వంచదలుచుకున్నారు ఈ దేశాన్ని. నేను అందుకే అంటున్నా, వీళ్ళను తరిమి కొట్టకపోతే దేశం నాశనం అవుతుంది. నేను నిందలు పెట్టేది ఏదో అక్కస్తోనో ఇంకోటి దాంతో అంటలేను. నేను ఐఎమ్ ఏ వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. ఐ వెయిటెడ్ ఫర్ 8 long years. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పిన 8వ సంవత్సరం అంటే 80% ఆఫ్ ద టైం గివెన్ టు మిస్టర్ మోడీ ఈజ్ ఓవర్. 8th year బడ్జెట్ పెట్టేసింది ఆయన. ఇంకేం చెప్తాడు? 9th year 10th yearకి ఏమిటో ఏం లేదు. ఆయన నియతి ఏందో, ఆయన ఆలోచన సరళేందో బయటపడిపోయింది. ఇంక లాభం లేదు. ఇంకా ఈ గొప్పతనానికి మన దగ్గర ఒక ఆయన కిషన్ రెడ్డి గారు అని మంత్రి ఉన్నాడు. ఆయన నా మిత్రుడే, నాకు గౌరవం. నాకు వ్యక్తిగతంగా ఆయనతో నేను పంచాయతీ లేదు. కానీ ఆయన కూడా పాపం గట్లా మాట్లాడు ధర్మం కాదు ఆయనకు. బడ్జెట్ నడడం నేను అర్థం చేసుకోలేదట. నేను ఈయనకి ఏమర్థమైందో ఈ మహాత్మునికి నాకు అర్థం కాక మీరే రాసిన పేపర్లలో నాకు సరిగా అవగాహన చేసుకోకుండా మాట్లాడేమాట. ఏది అవగాహన చేసుకోలేదా మేము? నాకు అర్థం కాదు. ఏది అబద్ధమండి? 34,900 కోట్లు ఎరువుల సబ్సిడీ దక్కించింది అబద్ధమా కిషన్ రెడ్డి గారు? ఆహార సబ్సిడీని 65,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? ఎరువుల సబ్సిడీలు దక్కించింది అబద్ధమా? మాకెందుకు అర్థం కాలేదు? మాకు అర్థమై ఉన్నది చెప్పినాం, నీ రంగు బయట పెట్టినాం. నీకు అర్థం కాలే. ఎవరికి అర్థం కానట్టు? కేసీఆర్కా కిషన్ రెడ్డికా? వాటికనే గాలి పుడీలు మాట్లాడితే ఎట్లా? మేమెందుకు అర్థం చేసుకోలేదండి? బడ్జెట్ను బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాం. దీని మీద ఎవరు మాట్లాడరేంది? ఈ తగ్గింపులు కరెక్ట్ కాదా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది 12,800 కోట్లు నిజం కాదా? మీ ఘనత వహించిన ప్రభుత్వంలో మనిషికి జుట్టుకు 300 వస్తాయి. ఇక ప్రగతిగా తుపాకి రామని ప్రగతి అంతే కదా? ఏమని అర్థం చేసుకోవాలా? ఇంకా దానికి మా మీద నిందలు పెట్టుడా? మాకు అర్థం కాలేదని. ఇది మంచిది కాదు. ఇది పద్ధతి కాదు. చర్చ చేద్దామా? ఓకే, వీఆర్ రెడీ, కమాన్ డిస్కస్. యూ కెనాట్ టేక్ అవే థింగ్స్ లైక్ దాట్. వెరీ సారీ, వెరీ సారీ. ఇది దేశాన్ని నడిపే పద్ధతి కాదు, కానే కాదు. మాట్లాడరేందండి? మేము అన్నాము కరోనా వచ్చింది, ఇంత నాశనం అయింది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, వైద్యానికి పెంచలే. నిజం కాదా? నాకెందుకు అర్థం కాలే? బడ్జెట్ మాకు కరెక్ట్గా అర్థమైంది, నీకు అర్థం కాలే. నువ్వు గోల్మాల్ చేస్తున్నావు జనాన్ని, మేం చేస్తలేము. అన్నిటినీ అమ్మేస్తున్నారని చెప్పి నువ్వు అమ్ముతున్నది నిజం కాదా? రైళ్ళు అమ్మబడుతుంది, విమానాలు అమ్మబడుతుంది, బ్యాంకులు అమ్మబడుతుంది, ఎల్ఐసి అమ్మబడుతుంది. ఏది అమ్మతలేదు మీరు? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మబడుతుంది. కరెంటు కూడా అమ్మేస్తానికి తయారు కాబడుతుంది. దానికే కదా మేము వ్యతిరేకిస్తున్నాం. పేరుకు విద్యుత్ సంస్కరణలు, దాని పేరు ప్రైవేటీకరణ. ప్రమాదం ఏంటంటే దానిలో ప్రైవేటు డిస్కమ్లు వస్తాయంటే ఉన్న డిస్కమ్లు ఉడగొట్టేసి అంటే వాని దయగా వాడు ఏం ఛార్జ్ విధించినా మనం కట్టాలి. మీరు కూడా బలవుతారని చెప్తున్నా. గ్యారంటీ మాట. కంప్లీట్ ప్రైవేట్ చేతిలో పోయిన తర్వాత ఏముంటుందంటే మన ఇష్టం, మన దయ. ఇంతకైతే ఇస్తా లేకపోతే లేదంటాడు. విద్యుత్ సంస్కరణలు అనేది నథింగ్ బట్ విద్యుత్తును పూర్తిగా ప్రైవేటీకరించి కార్పొరేట్ పెద్దలకు, కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పేటువంటి ఒక కుటిల నీతి. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు పంపించిన బిల్లు విద్యుత్ కార్యదర్శులకు పంపించింది. ఇక్కడ మా సెక్రటరీకి వచ్చింది, ఇక్కడికి అది జెన్కోకి వచ్చింది, మన ట్రాన్స్కోకి వచ్చింది, మన డిస్కమ్లకు వచ్చింది. మీరు పంపించింది ఏంది? దానిలో ప్రస్ఫుటంగా మీరు ఏం చెప్పి మీకు ఇచ్చిన కాగితాలు చూడండి దయచేసి. మీ నియత ఏంది? కంప్లీట్ కార్పొరేటైజ్ చేయడము, ప్రైవేటైజ్ చేయడము. అప్పుడు ఏం జరుగుతుంది? ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు పెడితే ప్రజలు సస్తారు. ద సో కాల్డ్ ప్రపోజ్డ్ పవర్ రిఫార్మ్స్ ఈజ్ నథింగ్
but it is a conspiracy to corporatize the entire power sector of the country, which is not good for the country. Why I say like this? మీకు ఇంకా ఈజీ చేయాలంటే దయచేసి మీకు సులభంగా అర్థం కావాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుందండి. నా రాష్ట్రంలో నీళ్లు కిందికి ఉంటాయి, నా వ్యవసాయ భూమి పైకి ఉంటుంది. నేను లిఫ్ట్ చేసి తెచ్చుకోవాలి. నేను ఫ్రీ పవర్ ఇచ్చుకుంటా, నీకేం బాధ, నీకేం కడుపు నొప్పి? ఒకటి. నా రాష్ట్రంలో నేను సమైక్య రాష్ట్రంలో నష్టపోయినా, పేదలు ఉన్నారు, నేను లాండ్రీలకు ఫ్రీ కొద్దిగా సబ్సిడీ మీద పవర్ ఇచ్చుకుంటున్నా. బార్బర్ స్వాప్స్కు సైలూన్స్కి ఏదైతుందో నేను సబ్సిడీ మీద ఇచ్చుకుంటున్నా. ఎస్సీ ఎస్టీలకు నేను సబ్సిడీ ఇచ్చుకుంటున్నా. కొన్ని యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు బంద్ చేయాలంటే అదంతా మీకు ఇచ్చిన కాయిదాలను చూడండి మీరు. ఎవ్రీ కనెక్షన్కి మీటర్ పెట్టాలి, నో సబ్సిడీ షుడ్ బి గివెన్. ప్రపోజ్ బిల్లో ఉంది. అంటే ఇప్పుడు లాండ్రీలకు బంద్ చేయాలి, మంగళ షాపులకు బంద్ చేయాలి, పోల్ట్రీకి బంద్ చేయాలి. పోల్ట్రీ కొద్దిగా రాయితీ ఇస్తున్నాం, వాళ్ళు బతకాలి పోల్ట్రీ ఇండస్ట్రీ. టెక్స్టైల్కి ఇస్తున్నాం పాపం, వాళ్ళది బంద్ చేయాలి. నీ విద్యుత్ సంస్కరణలో నువ్వు రాసిన ఇదంతా చదవండి, మీకు ఇచ్చిన కాగితాలను దయచేసి. ఇది పరిస్థితి. అనేక మందికి ఇస్తున్నాం, దాని మీద అసలు మాట్లాడేది లేదు. మాకేదో అర్థం కానట్టు, మీకు అర్థం కాలేదు, మీకు ఇది కాలేదు అని అడ్డం పొడుగు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు. ఇది సరైన పద్ధతి కాదు. బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మాట్లాడిన కిషన్ రెడ్డి గారు, అవగాహన నీకు లేకపోతే నువ్వు చేసుకునే ప్రయత్నం చేయి, మాకు అవగాహన లేదు అనేటువంటి మాట దయచేసి మీరు అట్లా మాట్లాడు సమంజసం కాదు అని నేను చెప్తాను. పద్ధతి కాదు అది. ఇప్పుడు నేను మర్యాద చెప్తున్నా, మలతాబాకు మాత్రం చాలా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. లెక్కలేక ఉన్నొక మంత్రి కేంద్రంకి వెళ్ళి మా రాష్ట్రం నుంచి అని మర్యాద పాటించి చెప్తున్నాను. మొత్తం దేశం నాశనమైంది మీ బీజేపీ పరిపాలనలో. ఎక్కడ చూసిన అవినీతి కంపు, అన్ని స్థాయిలలో ఘోరమైన అవినీతి ఘోషిస్తున్నది. జాతీయ అంతర్జాతీయ మీడియా అంతా చెప్తా ఉంది. దేశ సంపదలో 77% సంపద 10% మంది దగ్గరనే ఉందని చెప్తా ఉన్నాయి లెక్కలని. 77% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ విత్ ఓన్లీ 10% ఆఫ్ ఇండియా. రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ఇండియాకు ఓన్లీ 23% ఉంది. అంటే ఏమైనట్టు మీ ఘనత వహించిన పరిపాలనలో? ధనవంతులు ధనవంతులు అవుతున్నారు, పేదలు పేదలు అవుతున్నారు. భయంకరంగా నిరుద్యోగిత పెరిగింది. లెక్కలతో సహా మీరు చెప్పిన లెక్కలనే వస్తుంది. అది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుందండి ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఎన్ఎస్ఓ. మీరు రాసుకోండి దయచేసి. నేను చెప్పే లెక్కలు ఎన్ఎస్ఓ లెక్కలే, నా లెక్కలు కావు, కేసీఆర్ కవిత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం వెలువరించేటువంటి స్టాటిస్టిక్స్ అని చెప్పేది. నిరుద్యోగిత రేటు పెరిగింది. తెలంగాణలో 0.3% ఉంటే మీది 7% పైన ఉండేది కంట్రీ నేషనల్ యావరేజ్. హంగర్ ఇండెక్స్లో 101 స్థానానికి పోయింది. 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. దేశంలో ఉండే కరెంటు వాడే పరిస్థితి లేదు. పారిశ్రామిక ఉత్పత్తి నిన్న కూడా చెప్పిన నేను, సెప్టెంబర్లో 4.4% ఉందండి, అక్టోబర్లో 4% ఉంది, నవంబర్లో 1.4% దిగజారింది, డిసెంబర్కి వచ్చే వరకు 0.4% పోయింది. ఇది మోడీ గారి యొక్క గొప్ప ఆదర్శవంతమైన పరిపాలన నిదర్శనమా? ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చింది కూడా ఎన్ఎస్ఓ, నేను కాదు. ఇది ఇట్స్ నాట్ మై స్టోరీ. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ has gone down enormously. It was 4.4% in the month of September. It was 4% in the month of October. It has come down to 1.4% in November. And it has now drastically come down to 0.4% in December.
This is the level of industrial production in the country. 4.4% to 0.4%. Is it the result of Make in India? Is it the result of great policy of Mr. Narendra Modi or the NDA government? What is this? Is there anybody to discuss about this? No, all this will remain, but we have a WhatsApp university. We will go on doing some mispropaganda against individuals as we like. Is it the way? That is how Swati Chaturvedi has written, I am a troll. Why did she write? She is a investigative journalist, very famous journalist. On this topic, there was a serious discussion in Harvard University also. దేశం పరువు పోతుంది బయట. These books are under circulation internationally. Because once it is on the net, every country reads it. I have given you copy. Please go through. This is the way things are happening in India. This is the mispropaganda against the political opponents, against the political parties. ఇట్లా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. బ్యాంకులను లూటీ చేసే దొంగలు, గజ దొంగలు, రైతులకు మీటర్ పెట్టాలి, ముక్కు విండి వసూలు చేయాలి, దానికి విద్యుత్ సంస్కరణ అని అందమైన పేరు పెట్టాలి, లాండ్రీలకు సబ్సిడీ బంద్ చేయాలి, మంగళ షాపులకు సబ్సిడీ బంద్ చేయాలి, పోల్ట్రీలకు బంద్ చేయాలి, ఇంకెవరికైనా పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి అది బంద్ చేయాలి, మీటర్లు పెట్టాలి, కానీ దొంగలకు సర్ది కట్టాలి, గజ దొంగలకు. అది ఏదైనా లిస్ట్ అది ఇగో ఇది ఇచ్చారు. ఎప్పుడు ఇది ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యారు? లిస్ట్ ఉంది కదా వాళ్ళకి, ఏంటి కాపీ ఎందుకు ఇస్తలేరు? లిస్ట్ ఆఫ్ ఫగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ లివింగ్ అబ్రాడ్. ఘనత వహించినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క సర్కారులో పార్లమెంటుకు గవర్నమెంట్ ఇచ్చిందండి, నా లెక్క కాదు ఇది. 33 అఫెండర్స్ హ్యావ్ ఫ్లెడ్ అవే. ఇది కొత్త ఫీచర్ అన్నట్టుది. మోడీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే, బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్, 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లెడ్ అవే పారిపోయినరు లండన్లో, ఇంకా వేరే వేరే దేశాలలో మంచిగా పిక్నిక్ చేసుకుంటారు. 15 लाख आएगा, यूं ही आएगा 15 लाख हर किसी के खाता में. 15 लाख आया कि 15 लाख गया? कहां गया? क्या हो गया? ఇదా ఈ దేశాన్ని తీసుకుపోయే పద్ధతి? ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కావా? ఈ లిస్టు పార్లమెంట్ చెప్పింది వాళ్ళే. లాస్ట్ డిసెంబర్ గారు, రంజిత్ రెడ్డి గారు, లాస్ట్ డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పిన మాట ఇది. ప్లీజ్ గివ్ ఇట్ టు ద ప్రెస్ ఫ్రెండ్స్. ఈ కాపీస్ అని ఇచ్చేయండి. ఇచ్చారా? దానిలో ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండ్రు, వాళ్ళ పేర్లు, వివరాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి, కేసీఆర్ లెక్క కాదు. వీళ్ళంతా మోడీ గారి దోస్తులే, చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలా? కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియాని పెట్టి ఇవ్వలం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము. ఇదా పద్ధతి? అందుకే నేను చెప్తున్నా, బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ. వై I say for this. BJP government should be sent back. Why? But for all these sins. ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేం. ఇవన్నీ సత్యాలు, వాస్తవాలు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నోషల్ మోడీ, లలిత్ మోడీ, మొహుల్ చోక్సీ, నితిన్ సందేశరావుల పేర్లు ఏంటి? తమాషా పేర్లు.
అవన్నీ మీకు ఇచ్చినాం. ఇది ఇది మీ ఘనత కాదా? దీని మీద మాట్లాడాలి వాళ్ళని మొగోడు మాట్లాడితే ఇవన్నీ విడిచిపెట్టి నన్ను జైలుకి నిజంగా జాలి అనిపిస్తుంది. దమ్ముంటే వేయాలి కదా, దా డెఫినెట్గా నీ జైలుకి వెళ్తా అంటే తోకగాడు భయపడతారు. నాకు అర్థం కాదు. దొంగలకు భయం, లంగలకు భయం, అవినీతి అక్రమ సంపాదన చేసిన భయం. మాకేం భయం? నాకు అర్థం కాదు. నువ్వు మమ్మల్ని వేసేది ఎందుకంటే మిమ్మల్ని వేసేది పక్కా. ఎస్, నేను చెప్పిన కదా, నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది. వస్తా ఉన్నాయి పుంకాలుగా. నాకు మొత్తం బద్దలు కొడతాం. రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం, ఆయన గోల్మాల్ తిప్పింది. దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, 10 కోట్లు వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ 1000 కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్. ఎస్, అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్నేమో $9.4 బిలియన్ కొన్నామండి మనం. ఐఎమ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్. ఇండియా రఫేల్ జెట్స్ను 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్లు, మనకంటే ఒక 6 ఎక్కువ, 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్ కొన్నది. ఇదేనా? ఇది వాట్ ఈస్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్? గూగుల్లో కొడితే వస్తుంది మీకు. ఇప్పుడు ఇది రహస్యం ఎందుకు కాపీలు తీసి వాళ్ళకి ఇక నువ్వు వాళ్ళని కొట్టుకోకూడదు. ఇది దీని కథ ఏంది? ఇప్పుడు ఇంట్లో ఎవడు దొంగ? రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా, తమిళనాడు అయితే కొనలే కదా. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి, అంతే కదా. ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే. ఇది దీపించి దయచేసి ఇమేడు దీమని. ఇదేందండి? ఇగో ఈ కాపీస్ అని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గూగుల్, నా కథ కాదండి, నేను గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసిన. ఇది ఫ్రెష్గా ఇప్పుడు ఇవ్వాలనే ఉంది. ఇది లేటెస్ట్. ఇది ఎవరు? దీని పాపాత్మ ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొక ఢిల్లీలో. నేను ఊరుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. తీపండి, ఇది కూడా మొత్తం తెలియాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోల్మాలు దింపుతాం, పరేషాన్ చేస్తాం. అవేంటి? దాని పేరేంటి? ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది, అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందిని. ఇదా చేసిన కదనండి. అప్రజాస్వామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం, ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి ఉన్నది వెలుగు అంటే కొంత నమ్ముదురు. సిద్ధాంతం ఉంది. సిద్ధాంతంలో మా అంతా వాటికి గంగలు కలిపేసి భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా, ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో. మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు. ఇది లెక్క. మనందరం చూసాం కదనండి. కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు,
గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటిదాకా ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంటే ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు. మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే మబ్బుల మూడుగోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురంటే ఎల్లంకల వాడు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బల పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా? చర్చ రేపు పెడదామా? ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో. అన్ని గెలువం, కొన్నిసార్లు ఓడిపోతాం. రాజకీయం అన్న తర్వాత, ఎన్నికలన్న తర్వాత అక్కడ ఉండబడే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు? ఓడినంత మాత్రానికి ఈ అసహన వైఖరి ఎందుకు? నాకు అర్థం కాదు. ఈ అడ్డదారులు ఎందుకు? దేశాన్ని, భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది? అన్ని రంగాలు నిర్వీర్యమైనవి. అన్ని రంగాలు సబ్సిడీలు కట్ చేస్తూ ఉన్నారు, పేదలను నోరు కొడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గొడ్డల భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్ల ఓటు డబ్బాల పడ్డ తెల్లారే పెట్రోల్ రేటు మళ్ళీ వేస్తారు. టీవీ మిత్రులు రికార్డులో పెట్టి నేను ఇవాళ అంటున్నా, మీకు ఇది నిజంగా కాకపోతే నన్ను పట్టుకోరు మీరు. ఇట్లా టోటల్లీ అన్డెమోక్రాటిక్ పాలసీ of the NDA government led by Mr. Modi. They have no patience. They don't know what is democracy. लोकतंत्र का कोई मान्यता नहीं है इनके पास, कोई मर्यादा नहीं है, कोई मर्यादा नहीं है, कोई इज्जत नहीं है. भारतीय जनता पार्टी अगर लोकतंत्र में विश्वास रखता है तो क्यों गिरा है मध्य प्रदेश में कांग्रेस सरकार को? जवाब दो इस देश को. क्या जरूरत था? आपको पेशेंट रहना चाहिए था, देखना था, उनको मौका देना चाहिए था 5 साल सरकार चलाने का. क्यों गिरा है कर्नाटक में सरकार, जहां आपको मैंडेट नहीं मिला? क्या जल्दीबाजी थी? इतने क्यों भूखे थे अधिकार के? ये गलत बात नहीं है? ये लोकतंत्र के विरोध चर्या नहीं है? इसका क्या जवाब है? इस पे चर्चा करो. नहीं करते. इसको भी तोड़ मरोड़ के बोलेंगे, इसको भी घुमा के बोलेंगे, व्हाट्सएप यूनिवर्सिटी में इसको अलग रंग से बताएंगे. ये तरीका है? कोई एक चीज में ना इनका फाइनेंशियल पॉलिसी करेक्ट है. क्यों माफी मांगे भाई किसानों से? अगर आपका तीन एक्ट जो लाए, क्यों विड्रा करें? अगर आप सच्चे हो तो किसानों से माफी क्यों मांगना पड़ा? और प्रधानमंत्री की तो आदत है माफी मांगने का. जब वो प्रधानमंत्री बनना चाह रहे थे, लोगों ने पूछा उनको गोधरा कांड के बारे में, अगर आप प्रधानमंत्री बनोगे तो देश में ऐसे ही करोगे क्या? तो उन्होंने मुसलमानों से माफी मांगा. हां बिल्कुल, मुसलमानों से माफी, मैं देश के मुसलमान भाइयों से माफी मांगता हूं, यह कभी दोहराया नहीं जाएगा, ऐसा नहीं होगा, ये मेरा आश्वासन है. ये मोदी जी ने कहा. अब फिर किसानों से माफी मांग लिया. अब लगता है देश के प्रधानमंत्री माफी के सौदागर है. क्या समझना चाहिए? ये तरीका है देश को चलाने का? फिर अभी बीजेपी के लोग कह रहे हैं कि भाई काली चुनाव था, हमने इसको बंद रखा है, फिर से लाएंगे. कहते जा रहे कि ये तरीका है देश को चलाने का? बिल्कुल नहीं. इनको, इनका राजनीति भी इतना गलत अंदाज में, इतना नासमझी से करता है, बिल्कुल बेकार, बिल्कुल एकदम. अरे भाई आप अमेरिका गए प्रधानमंत्री जी, हाउडी मोडी. अमेरिका चुनाव से हिंदुस्तान को क्या लेना देना है भाई? अमेरिका चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का इलेक्शन है? क्या तमाशा था? कोई भी समझदार प्रधानमंत्री
क्या किसी दूसरे देश के इलेक्शन में, चुनाव में प्रचार करते क्या? ये विदेशी नीति है क्या हमारा? कितना बड़ा नुकसान होता है, वो भी अमेरिका जैसे देश में जाके। वहीं जाके कह दिया अब की बार ट्रंप की सरकार, हाँ? अब की बार ट्रंप की सरकार। इट्स ए टोटल स्ट्रैटेजिक मिस्टेक ऑफ मिस्टर नरेंद्र मोदी एंड दिस बीजेपी गवर्नमेंट। इट्स रबिश। सुनिए आप लोग वो क्या कह रहे थे। अब मैं सुनाऊंगा आपको। सारा दुनिया सुना, आप भी सुने। आप होस्टारन कोड़ते మీకు నెట్లో కూడా వచ్చేస్తుంది। నరేంద్ర మోడీ స్పీచ్ నేను హోస్టన్ హౌడీ మోడీ ప్రోగ్రామ్ అంటే వచ్చేస్తుంది మీకు। ఆయన ఓపెన్గా చెప్పిండు, కానీ ఏమైంది? సౌండ్ లేదు సౌండ్ మళ్ళీ పోయింది। अब की बार ट्रंप सरकार మళ్ళా పెడదాం। in India have connected well with President Trump. The words of candidate Trump, अब की बार ट्रंप सरकार। Is it not a strategic mistake of a prime minister of a country? अब क्या हुआ? चुनाव हो गए, वहां सरकार पलटी खा गए। अब गए मोदी साहब अमेरिका में, हाल में बेहाल व्हाइट हाउस में कोई पूछने वाला नहीं, एयरपोर्ट में कोई प्रॉपर रिसीविंग नहीं। क्या हुआ? देश का इज्जत। ये तरीका है? अमेरिका देश का चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का चुनाव है? क्यों जाना पड़ा प्रधानमंत्री को? क्यों कहना पड़ा? क्या मजबूरी थी? ये है भाजपा का नीति, और इसके लिए हमको जय जयकार करना चाहिए। ऐसे हजारों चीजें हैं, हजारों, जो हम इस देश के सामने रखेंगे। हजारों, एक नहीं, दो नहीं। सबसे बड़ी बात, बड़ी दुख की बात, बहुत दुख की बात, जिस प्रकार का लैंग्वेज ये लोग इस्तेमाल करते, किसी का कोई मान्यता नहीं है इस देश में। कितना गंदे गंदे बातें करते लोग, जिसको चाहे जो चाहे कह दो, जो मन में आए कह दो, गालियां दे दो। मैं कल कह रहा था, आज भी कह रहा हूं, इस देश के युवा से खास तौर पर, ये कल का इंडिया आपका इंडिया है। मेरे युवा मित्रों, मेरे भाइयों, मेरे बुद्धिजीवियों, दया करके सोचिए क्या हो रहा है हमारे बेंगलुरु में, हमारे कर्नाटक में। नौजवान बच्चों को क्या सिखाया जा रहा है? इतना बड़ा हेट्रेड, ये कहां जाएगा हिंदुस्तान?
तेलंगाना 7 साल पहले जहां किसानों का आत्महत्या होता था, माइग्रेशन होता था, पीने को पानी नहीं मिलता था, बिजली नहीं आती थी, सिंचाई के लिए पानी नहीं थी, बहुत बेहाल थी। 7 साल के कड़ी मेहनत के बाद एक अच्छा संस्कार पूर्वक गंगा जमुना तहजीब को अमलावरी करने के बाद क्या देखने को मिल रहा है तेलंगाना में? हमारा पर कैपिटा इनकम बढ़ गया, हम धनवान राज्य बन गए, हमारे पास जीरो के नीचे है अनएम्प्लॉयमेंट, एम्प्लॉयमेंट अपॉर्चुनिटी मिल रहा है, इन्वेस्टमेंट्स आ रहे हैं, इंडस्ट्री की बढ़ोतरी हो रही है, आईटी की बढ़ोतरी हो रही है, रियल एस्टेट बढ़ रही है, मौके मिल रहे हैं बच्चों को। ये क्यों मिल रहे हैं? हमारे मंत्रिमंडल, हमारे एमएलए, हमारे एमपी, हमारे अफसर सब मिलकर एक अच्छा खासा माहौल यहां पे बनाए। ए प्रॉपर echo has been built in the state of Telangana. Once this echo is ruined with a bloody unwanted religious silly fight, if you lose the echo of Hyderabad, if you are going to lose the echo of Telangana, कौन आएगा यहां निवेश करने के लिए? Who will invest? Who will come? Please think. It is time for the youth to think. इस देश के युवा का ये फर्ज है, ये भविष्य आपका है, देश आपका है। हमारे आज अफगानिस्तान में जाके किसी को कहो इंडस्ट्री लगाओ, कोई लगाएगा? कौन जाएगा अफगानिस्तान? उल्टा पैसा दो तभी नहीं जाएगा। क्यों? जहां शांति रहता है, जहां अच्छा माहौल रहता है, जहां एक दूसरे को प्यार करते हैं, जहां प्यार मोहब्बत वाला एक वातावरण बना रहता है, वहां जाता है। आप हर जगह मजहब के नाम, धर्म के नाम अंगार लगा दे रहे, ये क्या तरीका है? कौन नहीं मानता भाई भगवान को इस देश में? कितने लाखों मंदिर है गांव में, लाखों मंदिर है हमारे पास, हर दिन मंदिर बनते रहता। कौन पूजा नहीं करता भगवान का? हर कोई करता, लेकिन भगवान के नाम पे, धर्म के नाम पे ये हिंसा, ये हेट्रेड, क्या कर रहे हैं आप? इस देश को किधर ले जाना चाह रहे हैं? आखिर ये प्रवृत्ति यहां तक जा रहा है। खुलेआम राज्यसभा में मैंने सुना माननीय प्रधानमंत्री को कहते हुए कि पूरे कांग्रेसी अर्बन नक्सलेट बन गए। अरे बाप रे, बड़ा दुख की बात है, बड़ा चिंता की बात है। हर पार्टी अगर नक्सलेट बन गए तो क्या बात है? जिसको चाहे आप स्वीपिंग रिमार्क करो। चिंता का विषय तो देश के लिए यह है कि भाजपा के नेताओं का दिमाग खराब हो गया। यह चिंता इसका है। हमें देश को आज चिंता करना चाहिए, जितना जल्दी भगाओ भाजपा को तो उतना देश के लिए अच्छा है। ये डिवाइसिव पॉलिटिक्स खेलने वाले, देश को विभाजन करने वाले, इनको जितना जल्दी स्विच ऑफ करो तो उतना ही देश के लिए अच्छा है। 100%। कौन चाहता भाई? हर रोज गड़बड़ हो, हर रोज फायरिंग हो, पुलिस कर्फ्यू हो, लाठी चार्ज हो। हम ये चाहते हैं या कोई नया उद्योग आए, नया इंडस्ट्री आए, नए नौकरी मिले? ये चाहते? क्या चाहते हम लोग? किसान ज्यादा उगाए, अच्छे पैसे कमाए, ये चाहते? कि किसान अपना उगाए, अपने पैदावारी नहीं ला सके मार्केट में, जो कि कर्फ्यू है, गड़बड़ है, आंदोलन है? क्या चाहेंगे हम लोग? ये देश क्या चाह रहा है? शांतिपूर्वक जीवन चाह रहा है कि धर्म पे नाम पे दंगे चाह रहा है? आखिर यहां तक यह बात मुझे दुख से कहना पड़ रहा है। कल भी मैंने कहा है,
कोई जिम्मेदार भाजपा नेता का कोई जवाब ही नहीं है। राहुल गांधी जो एक एमपी है, अखिल भारतीय कांग्रेस पार्टी के अध्यक्ष भी है, उनका एक परिवार है, ऐतिहासिक परिवार है। मेरा कोई रिश्ता नहीं है राहुल गांधी से, मैं उनसे उनका पार्टी से मेरा कोई ताल्लुकात भी नहीं है, मेरा अपना अलग पार्टी है। लेकिन क्या कहते एक मुख्यमंत्री इस देश के, जिनके दादा जेल में थे हिंदुस्तान के आजादी के लिए कईयों साल, अपने खुशियों को, अपने फैमिली को कुर्बान करके, डिकेड्स टुगेदर ही वाज इन जेल। उनका नानी की मृत्यु हो गई, मरवाया गया उनको देश के लिए काम करते करते। उनके पिता को भी मारा गया। ऐसे परिवार को पकड़ के क्या कहता असम के चीफ मिनिस्टर ने? कोई तरीका है क्या? उसको प्रधानमंत्री शाबाशी दे रहे? भाजपा के नेशनल प्रेसिडेंट साहब को मैं फिर एक बार अनुरोध कर रहा हूं, यह भाजपा का गरिमा का सवाल है, भाजपा के लिए इज्जत का सवाल है। मैं इस बात को छोड़ूंगा नहीं। कुछ सिल्ली बातें बोलो, जोकर बातें बोलो, कांग्रेस टीआरएस को टाई अप करना चाहिए, ये टाई अप हमको चाहिए, टाई अप हम सक्षम हैं अपने जगह। दो दो चुनाव हमने बगैर किसी अलायंस के लड़े, हम अपने बल पे जीत के आए। ये तरीका है बोलने का? माफी मांगना चाहिए अगर शर्म है तो। इस आदमी ने कहा, उनसे कहो कि माफी मांगे, या क्या समझेंगे? बीजेपी का क्या यही संस्कार है? ऐसे कहने वाले चीफ मिनिस्टर को आप माफ करेंगे? इसका प्रोत्साहन करेंगे आप? ఈ విధంగా మాట్లాడే వాళ్ళను ఈ పార్టీని ఏం చేయాలి? దయచేసి ప్రజలు ఆలోచించేయాలి. ఇట్లా మాట్లాడవచ్చునా? ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుని పట్టుకొని, ఒక ఎంపీని పట్టుకొని, ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకొని, ఇది ఏ తండ్రికి పుట్టినావు అని అడిగేటువంటి కుసంస్కారంతో ఉండొచ్చునా? ఈ పద్ధతేనా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఏమనిపిస్తుందండి? ఇది దేశమానండి? నో, సారీ, వెరీ సారీ. అండ్ దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తుందానండి? దయచేసి మీకు చేతులెత్తి నేను మిమ్మల్ని కూడా వేడుకుంటున్నా, మీరు వెంటాడాలి వాళ్ళని దయచేసి, ప్లీజ్. ఇది కాదు మన సంస్కారం, మన దేశ సంస్కృతి కాదు ఇది. ఇది నేర్పలే మనకి ఇవ్వలు. ఎక్కడ చెప్పినండి మనకి ఇట్లా? ఇది టూ మచ్ ఇంటాలరబుల్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. And we will continue to chase Bharatiya Janata Party. Yes, on this issue. We are not going to keep quiet. इससे साफ मालूम हो जाएगा देश को कि भारतीय जनता पार्टी का संस्कार क्या है, कैसे लोगों को ये प्रोत्साहन करते हैं, दूसरों को किस प्रकार का गाली गलौज देते हैं. कहो साफ, अगर आपका वही संस्कार है तो कह दो, जनता फैसला दे देगा. ये बड़ी दुख की बात है, बड़ी चिंता की बात है. चिंता तो इस बात पे है, चिंता करना चाहिए देश को, देश में मंथन होना चाहिए. देश के जनता होशियार होके दूध का दूध, पानी का पानी करना चाहिए. देश के भलाई अगर चाहता है, इस देश को बरकरार रखना है, हिंदुस्तान को एकत्रित रखना है, हिंदुस्तान को विकास की तरफ ले जाना है, एक नई उमंग से, नई सोच से, एक नया दिशा में चलना चाहिए. हमको इनके चक्कर से बाहर आना चाहिए. ये जरूरी है. इस देश के माहौल के लिए, जो माहौल अच्छा माहौल है यहां पे, शांतिपूर्वक, प्रेमपूर्वक, उसको बनाए रखने के लिए देश के युवा सबसे पहले कमर कसीटना चाहिए. युवा को निकलना चाहिए, इनके गरेब में, इनके चक्कर में नहीं आना चाहिए. ये कहां ले जाएगा? क्या नतीजा होगा? इसका रिजल्ट क्या होगा?
చాలా దుర్మార్గమైన కామెంట్ అండి ఆయన ఏం తలా తోకలేని కామెంట్. ఏం కామెంట్ అండి అది? నిరసన తెలిపింది కదా, వేలాదిగా దిష్టి బొమ్మలు కాలబెట్టిన తెలంగాణలో. సిగ్గుపడాలా? అది కూడా మా ఇష్టం ఉన్నట్టు ఎందుకు మాట్లాడండి ఆయన మోడీ గారు తెలంగాణ మీద ఏం అక్కరండి మాట్లాడి? 8 ఏళ్ల కింద పాస్ అయిన బిల్లును పట్టుకోనికి ఇప్పుడు ఎందుకండి ఆయనకు పనికి మాలద్దా? సమస్యలు పరిష్కారం చేసింది లేదు, తెలంగాణకు సాయం చేసింది లేదు, అటు ఆంధ్రాకు సాయం చేసింది లేదు, ఏం లేదు, అంతా పట్టిదే. సార్ యాదాద్రి ప్రారంభోత్సవానికి మోడీ గారిని ఆహ్వానిస్తారా? ఆలోచించుదాం. రాజ్యాంగం మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పుడు కూడా కొనసాగుతుందా? 100% కానీ అంతేంటి అవన్నీ ఇప్పిసపాడు అంత ఆగమాగం ఉన్నావు నువ్వు. లేదు సార్, దళిత సంఘాలు మళ్ళీ ప్రజా సంఘాలు- దళిత సంఘాలకి ఏం సంబంధమా? రాజ్యాంగానికి ఏం సంబంధమా? నేను అంబేద్కర్ గారి పేరన్నా తీసుకున్నానే. నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉందే మరి ఏం మాట్లాడినా నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు. రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా సార్. అరే మళ్ళీ అట్లాంటివిందే, మళ్ళీ అట్లా మాట్లాడేందే నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారే నేను తగలబెడతాను రాజ్యాంగాన్ని, మరి దాని సంగతి ఏంది? రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా, ఎందుకు మార్చమంటాను అడుగు. నీకు తెలుసా? నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ పేపరా? రాయి రాయి రాయవా? నీకు చెప్తా నేను. సార్ దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది. దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి, కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. రాయి. తప్ప దేశంలో ఇయ్యాలటి కూడా మహిళలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి, దాని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. రాయవా? సార్ హిజాబ్ ఇనవా ఉండు. కేంద్రం రాష్ట్రాల హక్కులన్నింటినీ హరిస్తా ఉన్నది. అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తా ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. రాయి. తప్ప చర్చ చేయమన్నా కదా, నేనేం చెప్పినా? డిబేట్ చేయండి దేశం. నేను ప్రతిపాదన పెడుతున్నా. దానికి కొంతమంది వాళ్ళ విలువలు చెప్తే దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా రా కొత్త రాజ్యాంగం ప్రకారం. తప్ప వద్దంటున్నావా? నువ్వు వద్దంటున్నావా? నువ్వు రాయి. నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం. దళితుల రిజర్వేషన్ 19% పెరగాలి, దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి. తప్పవా? బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి. తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా. తప్ప వద్దంటవాను? ఇయ్యాలంటే కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. కేంద్రం ఇయ్యాలన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది, దళితుల సప్లాన్. మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం, దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా. తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం. తప్ప వద్దంటున్నావా? ఇదొకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా. మాకు లేదా నోరు, మేము మాట్లాడమా? అంబేద్కర్ గారే చెప్పిండు ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్, అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉంటుందా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత? ఇయ్యాలంటే కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో? గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా వహించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి లేదు, కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. రెండవసారి జరిగింది, నిన్నగాక మొన్న వచ్చింది. మళ్ళా చంపేస్తున్నారు దళితులను. దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే, పెళ్లి పిల్లగాన్ని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు. ఊరేగింపును సహించలేరు. అది మార్చాలంటున్నాం.
దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప వద్దా? అందరికి రక్షణ ఉండాలి, దేశంలో అందరికి సమాన హక్కులు ఉండాలి, అందరికి సమాన బాధ్యతలు ఉండాలి. 77% సంపద 10% మంది దగ్గర కాదు. 77% సంపద 90% మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్కు స్పీడు రాయి నీకు దమ్ముంటే. అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కిలోమీటర్లు. మన దేశం ట్రక్కు యావరేజ్ స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు. మన దేశంలో కూడా హైవేస్ రావాలి, పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, మన దేశ ప్రగతి కూడా 105 కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప మన దేశ గూడ్స్ రైల్ స్పీడు యావరేజ్ స్పీడు 57 కిలోమీటర్లు, బయట 115 కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్. మనకు కూడా అట్లాంటి గూడ్స్ ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప తప్పవా? వద్దా? ఈ దేశం బాగుపడద్దా? మన పక్కనున్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను. దానికోసం అవసరమైన కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలి. ఎన్ని రోజులు ఉందాం ఈ ముక్కిపోయిన బతుకులో? ఈ సిప్ప పట్టుకొని సంఘం తిరిగిలాగా ఎన్ని రోజులు తిరుగుదాం? దానికోసం రావాలి కొత్త రాజ్యాంగం తప్ప ఎక్కడితో కాదు కదా. నీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నువ్వు లేవు ఆ తెలంగాణలో. నేను చెప్పిన తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడతాను, బాగుపడలే ఇయ్యాలా? ఎన్ని రకాలుగా బాగుపడే తెలంగాణ కనబడతలేదా? తెలంగాణ లాగా భారతదేశం కూడా మారటానికి, పరివర్తన చెందటానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప వద్దా? ఎట్లా మారిందా తెలంగాణ? 10లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు అని రాసి ఉండే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. 10లో 9. ఇవాళ ఎందుకో మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో తెలంగాణ ముందంజ ఉన్నది, పర్ క్యాపిటల్ పవర్ యూజ్లో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశంలో గ్రామాలు, క్లీన్ గ్రామాలకు 7కి ప్రైజ్ అయితే 10కి ప్రైజ్ అయితే అలా 7 తెలంగాణకే వస్తున్నాయి. మేం చెప్పే లెక్కలు కాదు కదా, పార్లమెంట్లో కేంద్రం చెప్పే లెక్కలు. ఇండియా మొత్తం ఇట్లా తెలంగాణ లెక్క కావాలంటున్నా. దానికోసం కొత్త కానూన్ రావాలంటున్నా వద్దా? ఎందుకు వద్దండి? నాకు అర్థం కాదు. सीएम साहब, आपके जो विरोधी हैं, जो विपक्षी हैं, वो ये सवाल उठा रहे हैं कि इससे पहले भी तो जो मुख्यमंत्री साहब जो सवाल उठा रहे हैं, जो खामियां गिना रहे हैं मोदी सरकार में, वो तो पहले भी थी. ये कृपा करके आप मास्क निकाल के बात करें. जो आपके विपक्षी हैं या विरोधी हैं या यूं कहें कि बीजेपी के जो लोग हैं, जो आप यहाँ भाई देखा ऐसा है, तेलंगाना जहां तक तेलंगाना राज्य का सवाल है, यहाँ भाजपा का कोई आता पता है ही नहीं है. उसको हम विपक्ष मानते ही नहीं है. समझ गए बात आप? सर सवाल ये है कि वो ये कोई सवाल ही नहीं है इसके बाद में. आपसे और क्या सवाल है? 2-4 लोग हैं बेचारे काम कर रहे, करने दो. नहीं, जो आप सवाल अभी उठा रहे हैं, जो खामियां गिना रहे हैं मोदी अरे हम सरकार देश में, के वो लिए तो उठा रहे पहले भी भाई, तेलंगाना के लिए थोड़ी उठा रहे. जो देश भर में मोदी सरकार चला रहा है वो गलत रवैया चल रहा है, तो उसके बारे में हम उठा रहे. क्या गलत है? यहां भी बीजेपी को पिल्ले पल्ले होंगे तो बोलो उसको सही जवाब दो, बोलो चर्चा करो, बोलो. कौन मना कर रहे? సార్ హిజాబ్ పేరుతోటి ఒక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు తెరలేపారు సార్. దీనిపై ప్రధాని మౌనం వహించడానికి మీరు ఎట్లా అర్థం చేస్తారు? ప్రధానంగా మొత్తం దేశమే మౌనం వహిస్తుంది. చాలా దారుణం, మంచిది కాదు అది. ఈ అంతర్యుద్ధాలు ప్రేరేపిస్తే ఏమవుతుంది? దయచేసి ఆలోచించండి ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. యు లీవ్ అసైడ్ పాలిటిక్స్. ఎవడో గెలుతాడు, ఎవడో పోతాడు, ఎల్లే గెలుతాడు, మళ్ళీ వెళ్తాడు. కర్ణాటకలో ఆ పాఠశాలలో చెలరేగేటువంటి దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా వస్తే ఈ దేశం గతేంది? ఎందుకు అది వాంఛనీయమా? అది ఆలోచించమని నేను కోరుతున్నాను దయచేసి. దాన్ని ప్రోత్సహిస్తామా ఈ ధర్మం పేరు మీద, మతం పేరు మీద? ये गलत बात है, बिल्कुल गलत बात है. जब भी चुनाव आता है तो सरहद पे कुछ गड़बड़ पैदा करो, युद्ध करा दो या कुछ करा दो, या धर्म के नाम पे बहकाओ भड़काओ
और जनता को भावुक बना दो, वोट कमा लो। क्या ये तरीका है? इस प्रकार का राजनीति बंद होना चाहिए, बिल्कुल बंद होना चाहिए। ये देश के हित में अच्छा नहीं है, बिल्कुल नहीं। आगे चल के पता चलेगा, इसका नतीजा बुरा निकलने वाला है, अच्छा निकलने वाला नहीं है। इस पे मैं एक बात और भी आपको कहना चाहूंगा। कुछ अन्य देशों ने हमारे बारे में एक कमेटी डाला। अगर हिंदुस्तान भी जाग उठा, क्योंकि यहां पे भी बड़ा आबादी है, 140 करोड़ है, अगर ये लोग कभी सुधर गए, कभी अवेकन हो गए, तो पॉसिबल थ्रेट्स क्या है? उन्होंने रिपोर्ट दिया, भाई ये मजहब के नाम पे, जातिवाद के नाम पे लड़ रहे, ये हमारे बराबर में कभी नहीं आ सकते बोलती थी। क्या यही रहना चाहिए? ये देश को बदलना चाहिए, हमारे देश को विकास के ओर जाना चाहिए, या धर्म के ओर पे गली गली में, गांव गांव में, तालुका तालुका में लड़ते सड़ते रहना चाहिए? क्या ये गलत बात है? हम तो साफ कह रहे हैं। సార్ మమతా బెనర్జీ గారు బీజేపీ ఒక్క రఫేల్ అమ్మ చాలా ఉన్నాయి నా దగ్గర, అవన్నీ వరుసపడి చెప్తాం. ఇవ్వలు వద్దన్నారండి. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. మేము 100% చెప్తున్నాం కదా, మోస్ట్ వెల్కమ్. నీ సమాచారం కాకపోతే నువ్వు దునియా చేసుకో, నువ్వు పిల్లి మొగ్గలు వేసుకో. ఇవ్వలద్దంటుండే. మేము కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం కదా 100%. సార్ బంగారం కాక తేలితే కదా నిజమైన బంగారం మీద, సొక్కం బంగారం మీద తేలేది. రావాలా, 100% రావాలా. సార్ మేము మీలాగా కాదు బాబు, అట్లా కాదు. మేము మీతో భ్రాంతిల భ్రమలో ఉన్నారు. 100% ఎస్ వీఆర్ ప్యూర్. మాకు అట్లా లేవు అక్రమాలు బక్రమాలు, మాకు అన్ని పిచ్చి పిచ్చి కథలు మాకు లేవు. మేము అట్లా బ్రతకలేము. ఎస్ వీఆర్ అప్రైట్. సార్ అస్సాం ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో గవర్నర్ వైఖరికి నిరసనగా మమతా బెనర్జీ బీజేపీయేతర సీఎంల మీటింగ్ పెడతామని కొద్దిసేపటి క్రితమే స్టాలిన్కి కాల్ చేశారు. నేనేమంటున్నా అంటే గవర్నర్ల వ్యవస్థనే మంచిగా పనిచేస్తలేదని చెప్పి సర్కారీ కమిషన్ కానీ మరొకరు కానీ ఘోరంగా చెప్పిండ్రు. అసలు ఈ వ్యవస్థ ఇట్లా ఉండకూడదు, వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మంచిది కాదని కూడా చెప్పిండ్రు. మరి ఈ బీజేపీ గవర్నమెంట్లో గవర్నర్ల వ్యవస్థ ఇంకింత ఎక్కువ దుర్వినియోగం అవుతా ఉంది. చాలా దురదృష్టం. తప్పకుండా దాని మీద ఆలోచన జరగాల్సింది. ఎందుకంటే ఉత్తరాఖండ్లో కూడా గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది, అక్కడ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ రిస్టోర్ చేసింది గవర్నమెంట్. కాబట్టి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం జరగడం అనేది ఏ రకం కూడా మంచిది కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గౌరవంగా బతకాలి. నేను స్టాలిన్ గారి ట్వీట్ నేను కూడా చూసిన. రాజ్యాంగ పదవులలో ఉన్నవాళ్ళు అంత సంయమనం పాటించాలి, ఓపిక అవసరం, ఒకరినొకరు గౌరవించుకోవాలి, అట్లా ఉండాలి. అంటే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు సార్. మమతా బెనర్జీ స్టాలిన్ కూడా కాల్ చేసి ఇన్వైట్ చేశారు. మీకు నాకు ఇప్పటివరకు సమాచారం లేదు, ఉంటే ఆలోచన చేద్దాం. సార్ మీరు నిన్నటి నుండి కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తలేను, రాహుల్ గాంధీ మీద చేసిన నిందను ఖండిస్తున్నా. నైదర్ ఐఎమ్ సపోర్టింగ్ కాంగ్రెస్ నార్ ఐఎమ్ సపోర్టింగ్ ఎనీబడి. సారీ, మీరు చేసిన కామెంట్లతో నేను ఏమంటున్నా అంటే అది ఏదో ఎవరికి పడితే వాడు ఏదో అనుకుంటాడండి. నేను స్ట్రేట్గా చెప్తున్నా కదా, నిజాయితీగా ఈ దేశంలో ఒక పౌరునిగా ఇది పద్ధతి కాదు అని నేను మాట్లాడుతున్నాను. ధర్మం కాదు, పద్ధతి కాదు. నేను ఏమంటున్నా అంటే నువ్వు విధవాను, అసమర్థును, అవివేకమను, చేత కాదను, అట్లా ఉంటుంది. కానీ ఇదేం పద్ధతి అండి? ఇది గట్లా మాట్లాడచ్చునా? అదేం పద్ధతి? ఎవ్వరు చేసినా దుర్మార్గమేనండి. అది ఎప్పుడు చేసినా ఎవరు చేసినా అది పద్ధతి కాదు. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్ధతి అది కానే కాదు. అది ఖండనీయం, దుర్మార్గం. దాన్ని సహించడం అనేది మన దేశానికి మంచిది కాదు, మన సమాజానికి మంచిది కాదు. సార్ ఇదే విషయం మీద బీజేపీ వాళ్ళు అంటున్నారు, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కూడా సోనియా గాంధీని అవమానించే విధంగా ఇండియాలో ఇటలీ బొమ్మ అనే ఇట్లా నేను ఎవరు మాట్లాడలేదు, నేను అసలు మాట్లాడలేదా బాబు. నాకు ఆ భాష రానే రాదు. నేను హార్ష్గా మాట్లాడతా. కోపానికి వస్తే ఉన్నది చెప్పడానికి గట్టిగా మాట్లాడి చెప్తాం. కానీ ఈ దుర్మార్గమైన నిన్న అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన దుర్మార్గం నా జీవితంలో కూడా నేను మాట్లాడే అటువంటి అవసరం కూడా లేదు మాకు. అర్థం కాలేదండి.
ఆమెకి ఎందుకు ఆమె నిన్నగాక మనం మంచిగా గెలిచింది ఆమె. సార్ ఇక్కడ సార్ ఐఎమ్ రవికాంత్ రెడ్డి ఫ్రమ్ ద హిందూ సార్. సార్ మీ స్పీచ్లో ఒక మాట అన్నారు, దిస్ కంట్రీ విల్ నాట్ సర్వైవ్ ఇఫ్ బీజేపీ కంటిన్యూస్ అని. దిస్ కంట్రీ విల్ నాట్ సర్వైవ్ ఇఫ్ బీజేపీ కంటిన్యూస్ టు బి ఇన్ పవర్ అని. దిస్ కంట్రీ విల్ బి రూయిన్డ్. యా దట్స్ వాట్, ఇట్ విల్ నాట్ సర్వైవ్ యాజ్ వెల్. నో రూయిన్డ్. యా రూయిన్డ్ సార్. ఓకే. సో దానికి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ విత్ కాంగ్రెస్ with whom you have been, maintaining quite a distance? See, I cannot predict anything like that. All forces have to unite and shunt out BJP. इनको भगा दो पहले, बाद में जो होता प्रोसेस में जो होता कौन किससे काम करता, कौन क्या काम करता, वो बात अलग है. Please understand, right, Mr. Ravikant, I think you are a senior journalist, please understand. इसमें से ఈ చిల్లర రాజకీయాల నుంచి అర్థాలు తీసి వీనికి వానికి ముడిపెట్టి వానికి గాది కాదండి. నేను మాట్లాడే చాలా పెద్ద బ్రాడ్ ఎజెండా. ఈ దేశం ప్రాసెస్లో ఏమైతే ఎవరికి తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఎవరో ప్రధానమంత్రి కావడం కోసం పనిచేయడం దుర్మార్గం అండి, అది కాదు. దట్ షుడ్ నాట్ బి ద ఎజెండా. ఎస్, ఈ దేశంలో పుట్టినాం కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, స్పందించే గుణం ఉంది కాబట్టి, మంచి జరగనప్పుడు దాన్ని ఖండించు, నేషనల్ ఎజెండా సెట్ చేయి. ఏదో అయ్యేది జరిగేది జరుగుతుంది. ఎవరికి కలుస్తారు, ఎవరు ఏం మాట్లాడతారు, అదంతా జరుగుతుంది ప్రాసెస్. వాట్ విల్ హ్యాపెన్ లెట్ us see. వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ నౌ. అవి ముడిపెట్టి అవి ముందరికి తెచ్చి మిగతా చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు సంగతి ఏంటంటే నేను మాట్లాడింది బీజేపీ దౌర్భాగ్యంగా పరిపాలన, బీజేపీ పరిపాలన జరుగుతున్న అరాచకం. లెట్ us డిబేట్ దట్. అది దట్ షుడ్ టేక్ ద సెంటర్ స్టేజ్. దేర్ ఆఫ్టర్ వాట్ విల్ హ్యాపెన్, who will unite, who will not unite, who will disunite, that's altogether different story. Because different political parties, different people are pursuing in their own method. A time may come. అన్నిటిని మించి బ్రదర్ నేను ఏమంటున్నాడు, దయచేసి మీకు ఒక సూత్రం చెప్తాను. తెలంగాణ కోసం నేను ఉద్యమం ప్రారంభించిన నాడు మేము ఒక పందా వేసుకున్నాం. మేము వ్యక్తులను, గ్రూపులను, పార్టీలను పర్సూ చేయలే, ప్రజలను పర్సూ చేసినాం, ప్రజలను కదిలించినాం. ప్రజా కదలికలు వచ్చినాడు పార్టీలు నాయకులంతా మోకాల మీద దొరుకుతారు దాన్ని ఎంబడబడి. మీరు కళ్ళారా చూసినారు, మీరు నేనే సాక్ష్యం. రవికాంత్ రెడ్డి గారు, నేను కఠోరమైనటువంటి సమైక్యవాదిని, సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని చెప్పిన చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అనలే, సిపిఐ పార్టీ అనలే, ఇంకా ఎన్నో పార్టీలు అనలే. ఎందుకు? జనం కదిలింది కాబట్టి. ఇప్పుడు కూడా దేశంలో కదలాల్సింది ప్రజలు, కదిలించవలసింది ప్రజల్ని, పార్టీలను, నాయకులను కాదు. ఆ ప్రయత్నం ప్రారంభం అవుతుంది, మీరు చూడబోతారు. మాట్లాడేవాడిని మాట్లాడుతున్నారు, మీ ముందరికి వస్తుంది. అది నేను ఊరికే చెప్తలేను, నేను అంత ఈజీగా చెప్పా కదా సార్. డోంట్ బి ఇంపేషెంట్. దేశంలో రాయాలి మీరు, గొప్ప మాట చెప్తున్నాను నేను. అండ్ ఇట్ విల్ హ్యాపెన్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక దేశం ప్రబలమైన మార్పు జరగాలంటే కదలవలసింది దేశ ప్రజలు, కదిలించవలసింది కూడా దేశ ప్రజలనే. किसी देश को सही तरीके से परिवर्तित होना है तो परिवर्तित नेताओं को, पार्टियों को नहीं, जनता को परिवर्तित होना चाहिए, जनता को जागरूक होना चाहिए, जनता को प्रबंधन बन के लड़ना चाहिए. ये होना चाहिए इस देश के लिए. सर जनता को जगाने में कौन काम करेगा, किस प्रकार से काम करेगा, मैं कोई ज्योतिष नहीं हूं, आगे चल के आपको पता चलेगा. मैं भी एक कार्य करता हूं, उस दिशा में मैं काम करता हूं. సార్, మోడీని దించి రాష్ట్రాల కోసం పనిచేసే వారిని అధికారంలోకి తీసుకొచ్చుకుంటామన్నారు కదా. ఏమనలేదా? నేనేమనలే, ఆగా తొందరపడదు. జనగామ సభలు అన్నారు. ఉండే బాబు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాలి, దేశవ్యాప్తంగా కొత్త పార్టీ తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది సార్. ఏమన్నా అందరి కోరికైతే పెడదాం, దానికి ఏముంది పెద్ద కథ. సీఎం గారు, పెడదామండి. అట్లా అంత అవసరం ఏర్పడితే తప్పకుండా పెడదాం. ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్కి దమ్ము లేదా, అధికారం లేదా? ఎందుకు పెట్టకూడదండి? మస్తు ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా, పిల్లి రాగాలు, కూని రాగాలు, మక్కల పుట్టింది, పబ్బల పోతుంది, పుబ్బల పోతుంది, తెలంగాణ అవుతుందంటవా అని మాట్లాడిన వాళ్ళని చూడలే. వాళ్ళంతే ఇలా, అరే ఆగవా, అంత ఇంపేషెంట్ ఎందుకు నువ్వు? ఇంకా గంట కూర్చున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? ఆగమాగం నువ్వు.
టీఆర్ఎస్ పుట్టినాడు ఏమన్నారండి? ఇది ప్రజాస్వామ్యం బాబు. ప్రజలు అనుకున్న నాడు తలకిందులు అవుతాయి. పెద్ద ఇష్యూ. నిన్నోడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నీటి బొట్ట అంతగా, నీటి బొట్ట నీటి మరి ఎందుకు భయపడతాను? నీటి బొట్టు లాంటి కేసీఆర్ నిందించే అక్కరేమున్నది నాకు అర్థం కాదు. అగో ఇవ్వాలనుకున్నానండి నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన పుట్టగానే అనుకున్నాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతాను. వాళ్ళు అనుకుంటారా? నేను ముట్టంగానే మా అమ్మ నేను అనుకున్నారా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అవుతాను? ప్రాసెస్లో పనిచేస్తూ ఉంటే ప్రజలు గుర్తించితే అవకాశాలు దొరికితే పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఇప్పుడు మల్లారెడ్డి గారు పాలమ్ముకున్నాడు, ఆయన పైకి వచ్చిన మంచి కష్టపడి మంత్రి అయితే అనుకున్నారా? పేరు పెట్టినరా? డెఫినెట్లీ నువ్వు పనిచేస్తూ ఉంటే ప్రజా జీవితంలో వస్తే ప్రాసెస్లో పోతూ ఉంటే కలిసి వస్తే ప్రజలు గౌరవిస్తే మన ఇస్తే అవకాశాలు వస్తే అవుతారు. ఏముందనిలా ఆయన చెప్పినట్టుగానే నరేంద్ర మోడీ గారు నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను, ఆయన కాలేదా ప్రధానమంత్రి? అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, అవకాశాలు వస్తాయి. పని చేస్తే సిన్సియర్గా పోతూ ఉంటే పర్సూ చేస్తూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. దాన్ని చాలా విషయాలు జరిగినాయి మన కళ్ళ ముందే. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అయినరు, ఎంజీఆర్ గారు అయినరు, ఎన్టీఆర్ గారు అయినరు, కాలేదా? సందర్భం కలిసి వస్తే అయినరు. కానీ రాజకీయాలలో అందుకే నేను అనేది గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. అహంకారపూరితంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, ఎదుటివాళ్ళని నిందించడం మంచిది కాదు. క్రిటిసైజ్ చేయి, మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీని క్రిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎవరైనా ఇచ్చానంటే బీజేపీని క్రిటిసైజ్ చేసినాను, షార్ప్ క్రిటిసిజం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు పోవాలి మెసేజ్ కాబట్టి తప్పకుండా నా లాంగ్వేజ్ నేను కమ్యూనికేట్ చేస్తా. చెప్పు తమ్ముడు ఏమన్నాను? పార్టీ ఉందని మీరు భావిస్తారు? ఇంతగానం చెప్పినాక మళ్ళీ మొదటికి వస్తే అంటే పర్టికులర్ ఒక పార్టీ అంటే మీరు నేను ఏమంటున్నా అంటే ఇంతగానం చెప్పిన తర్వాత రామాయణ మంత్రి రాముని సీతామంతి అంటే నీ కథ. వాట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ నో, బట్ థింగ్స్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ ఇట్. సార్ నేను కాళీదాస్ మెట్రో నుంచి మాట్లాడుతున్నా. కాళీదాస్ సార్ రాజ్యాంగాన్ని మార్చాలని ఇంత సంచలనమైన చేసి దేశవ్యాప్తంగా కీలకమైన వ్యక్తిగా మారిన మీరు దేశవ్యాప్తంగా ఉన్న యువత కోసం ఏ ప్రతిపాదనల మీద మీరు రాజ్యాంగాన్ని మార్చాలని క్లారిటీ ఇవ్వడం ద్వారా దేశ యువతను మీరు ఆకట్టుకోవడానికి వీలు ఉంటుంది కదా. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, చర్చ కావాలని కోరినము, చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ మిత్రుడు అడిగితే నేను చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అడిగితే నేను 2-3 చెప్పిన. రాజ్యాంగ మార్పు ఎందుకు అవసరం అనే దాని మీద పెద్ద కథ ఉన్నది. అది చిన్న విషయం కాదు. నేను గంత అమాయకుని కాదు కదా, నేను గంత ఈజీ మనిషిన. ఆలోచించకుండానే, తెలియకుండానే, చదవకుండానే రాజ్యాంగం మార్చాలని బట్టి ఇట్లా చెప్తాను నేను. దాని వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎన్నిసార్లు ఉంటుందండి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంత ఈజీగా చెప్తామా? ఇన్నేళ్ళ రాజకీయ జీవితం పెట్టుకొని డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్. కాబట్టి సందర్భాన్ని బట్టి వస్తుంది కదా. మళ్ళీ నేను చెప్తున్నానండి, దేశం అనుకున్న పద్ధతిలో, చైనా మోడల్లో, సింగపూర్ మోడల్లో, ఇంకా పైకి వచ్చినటువంటి అభ్యుదయ పథంలో ముందుకు సాగుతున్న మోడల్లో పోవానంటే దేశంలో పరివర్తన రావాలి. ఈ పాత చింతకాయ పచ్చడి వ్యవహారంతో జరగదు. దట్ ఈజ్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. ఎస్, సర్టెన్లీ ఈ దేశం కొత్త మార్గం పట్టాల్సిందే, కొత్త ఆలోచన, కొత్త దృక్పథంతో ముందుకు పురోగమించాల్సిందే. కుల మత జాతి భేద భావాలు పక్కన పెట్టి జాతి జనులంతా పిడికిలెత్తి కదలాల్సిందే. అప్పుడే ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుంది. नहीं नहीं है भाई, बिल्कुल नहीं, नहीं भाई नहीं है. अरे मैं काट दिया ना आपके बात को, खत्म करो वहीं पे. Sir, this side, sir. Ashish this side, sir, from India Today, this corner, sir. Yes, please. Sir, just wanted to understand, previously in your previous press conference, particularly during 2019 general election, before general election, you met several chief ministers and party president, and the whole idea was a non-Congress, non-BJP front. So right now, TRS or you open for a united front against BJP, or still you are firm of having a non-BJP, non-Congress? I am making things abundantly clear. I have no confusion at all. See, being a political leader, before 2019 elections, I made my effort. I met several political leaders across the nation and shared my views with them. I also gave them a lot of literature. Our senior colleague of my party, Honorable MP Sri Keshwar Rao Garu, is also with me.
when I was meeting leaders across the nation. And what kind of papers we have handed over to them also, he knows it very well. We have mooted our ideas. We tried our best. But things went in a different way. Ultimately, BJP came back to power. And that situation is now proving to be disastrous to the nation. Day by day, situation is worsening. Country is fully filled with religious emotions, which is not desirable, which is uncalled for, which is unwanted, which is not good for the country. So henceforth, I am appealing to all the people, please rise. Rise to the level of requirement and fight. Now I firmly believe, for any major change in this country, the people of the country shall rise. It is always the people who can really bring in the change. See, Telangana never became possible when the whole Telangana people united and started fighting for Telangana. The entire political system has agreed, accepted and delivered Telangana. It is the people of the country who shall now rise. That is the occasion. The time is coming now. You are a senior politician, sir. You worked at national level in state now, currently serving as chief minister. You are ready to lead a front if scenario comes, situation comes. I'm sorry, once again I am mentioning to you, don't imagine a front. People shall become the front. It should be people's front, not XYZ. I told in the public meeting yesterday at Bhongir that Mamata Bahan, she called me. We had a discussion over the phone. She invited me to Bengal. RC said, I will come to Hyderabad. Mujhe dosa khilao. I said, most welcome. She may come any time. We are discussing, it's a big issue. What you are touching is a big issue. There are so many political leaders across the nation. Mr. Uddhav Thackeray also, they are waiting for me. I have to go to Mumbai. Once this Ramanuja kind of function is over tomorrow, I think I may go to Mumbai anytime. See, we sharing views with all the people who are in the play, who are in the game, is a must for any political leader, Ultimately, the fructification will come. What kind, what manner, whether it is going to be a national alternative national party or a front, you will see it. And one thing I promise you, I will play a major role in that. Since you mentioned Ramanuja's Shatabdi Samaroh, sir, a last question of mine. During the Prime Minister visit, you was not present in the event as well as the airport. What was the reason behind? See, the reason is very simple. As a matter of fact, in my house, 2 persons were affected by corona. I thought it is not good for me to go and meet the Prime Minister, be in the public with him, along with him, for at least 3-4 hours. A public function is undesirable. I maintained calm. Some Tam D. Curry has commented. I never bothered. I told to the press indirectly from the CMO that I was slightly indisposed. It came up. That was the sole reason. Otherwise, I am an educated man. I am a responsible person. Today I went, received the Honorable President of India. I know the protocol. I know how to respect people. There was nothing behind it, no malice. Yes, I told, policy is policy. Respect is respect. Protocol is protocol. हर चीज अपने अपनी जगह है. సార్ ఇప్పుడు థ్యాంక్ యూ. సార్ విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో సబ్సిడీలు ఎత్తేయాలని ప్రతిపాదించారా సార్ ఇక్కడ సార్? విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో సబ్సిడీలు ఇవ్వద్దు రాష్ట్రాలని ఏమైనా ప్రతిపాదన చేశారా సార్? మీరు అన్నారు సబ్సిడీలు ఇవ్వద్దు. మీ చదువు రేపు కాగితాలు మీకు ఇచ్చినాక నన్ను ఎందుకు అడుగుతుంది? నువ్వు చదివితే నీకు ఏమర్థమైతే నువ్వు ఆలోచించుకో. సబ్సిడీలు ఇవ్వడం అనేది రాష్ట్రాలకు మీకు ఇచ్చినాం కదండి, చదువుకోండి దయచేసి. అని ఉన్నది భయ్, ఏమున్నదో చదువుకో. ఫైట్ చేస్తున్నారు కార్మికులు, సింగరేణిని రక్షించుకోవాలా. గతంలోనే నేను ప్రతిపాదన పెట్టినా, నీకు అంత ఇష్టం లేకపోతే నీ వాటా పైసలు కూడా కడతాము, వెళ్ళిపోని కూడా చెప్పినాం. 49% కేంద్రానికి అయితే వాటా ఉందో
నువ్వు డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మాకు ఏ తెలుసుకొని మేము కొనుక్కుంటాం, మా రాష్ట్రం నుంచి డబ్బులు కూడా కడతామని చెప్పిన सर ఆ ప్రయత్నం కూడా చేస్తాం. सर इधर सर मजहब के नाम पे जो सियासत करके आपस में एक दूसरे को लड़ाने वालों को आपका यहाँ से क्या मैसेज है, जो ज़्यादातर यहाँ पर अभी हमने काफी 2 घंटा बता दिया भैया, अभी क्या बता. राइट, आई हैव सफिशिएंटली आंसर्ड दैट. प्लीज प्लीज माइक दे दो भाई. Balu from Deccan Chronicle. One of the things you had mentioned was that there is a deliberate effort. Deliberate? Effort. In the draft bill or the legislation that is being proposed to force states to purchase solar power, right? So, with that being said, will this stand of yours, with this statement of yours, impact any future solar power projects in Telangana? The question is Are like there this, two different brother. The question is like this. Thank you. The question is, first of all, one should think of providing power to each and every household of India. Shall I say one thing? You also lived in Telangana. You are also a victim of a misrule of the combined state of Andhra Pradesh. Even I was a victim too. We were suffered for 30 long years. What happened? What magic was done by Mr. KCR? Please tell me. 1.5 साल के अंदर जगमगाता तेलंगाना संभव हुआ कि नहीं हुआ? अगर किया जाए, अगर हिंदुस्तान के सरकार दमदार है, मैं कह रहा हूं पूरे हिंदुस्तान 2 साल के अंदर जगमगाता हिंदुस्तान बनेगा, बना सकते हैं. Now I will answer your question. It's a blend of renewable energy and the firm energy. Everybody knows in the country, the power experts know it. We have no sufficient atomic power. We have a bit of idle power, which is not so firm. Depends on the seasonal conditions. The country is totally now dependent on thermal power, which can be supplied 24 hours a day. Now the research is going on. We read among columns that severe research is underway, that nanotechnology is coming. A small battery can supply power to whole of Hyderabad city. If that breakthrough comes in, that is something great. Definitely, search continues for use of alternative fuels. It is proposed in the international conferences. It is proposed in the strategic development goals by the UNO that clean power shall be used, because the emissions which are released in the process of producing this thermal power and any other power, global warming is rising. With that concern, experts have advised to go for renewable energy, clean energy. Effort is afoot. Even Telangana, we had only 10 megawatts of solar power. Today we are at the rate of 4,000 megawatts of solar power. The effort will continue. It will no way hamper. My allegation against the government of India is that they are trying to corporatize, privatize the whole power sector. They are more interested in handovering the distribution companies to the private people. That is what we are condemning. Sir? Malaysian Garu? Sir, here. Some senior journalist is here. తప్పకుండా దేశంలో రావాల్సిన పరివర్తన ఎట్టి పరిస్థితులలో కూడా అహింసాయుతంగానే ఉండాలా, శాంతియుతంగానే ఉండాలా. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజాశక్తిని కూడదీసి అంబేద్కర్ గారు సూచించిన మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు, మంచి పద్ధతిలో వారు చెప్పినారు. మహాత్మా గాంధీ గారు అనేక సంవత్సరాలు పోరాటం చేసి అహింసా మార్గంలోనే
మనకు స్వతంత్రం తెచ్చిపెట్టినారు. కొంత తీవ్రవాదం ఉంటుంది అక్కడక్కడ. మన స్వతంత్ర ఉద్యమాన్ని పరిశీలిస్తే కొంచెం ఓపికతో కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్లీజ్ బ్రదర్, ఈవెన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్ we have seen Mahatma Gandhi fighting for freedom and so many others along with him. Also Mr. Subhash Chandra Bose, who is the hero of the country, who fought for the freedom, he pursued the matter in the militarized way. When journalist friends like you asked Mr. Subhash Chandra Bose, he was so dignified, you know. He was so magnanimous to say that I am also a disciple of Mr. Mahatma Gandhi. I also wish that independence should be attained in the line of Mahatma Gandhi. If that line of ahimsa fails, I am ready with a gun in my hand. That was the magnanimity which was depicted, shown by Mr. Subhash Chandra Bose. Now the same spirit should prevail in the country. जो भी आंदोलन होगा, जो भी परिवर्तन के लिए प्रयास होगा, शांतिपूर्वक रहना चाहिए, हिंसापूर्वक नहीं होना चाहिए, अहिंसा के मार्ग में चलना चाहिए. ऐसा देश परिवर्तित हो सकता है, इसमें कोई शक नहीं है, बिल्कुल हो सकता है. इट इज संभव है. थैंक यू. Sir, Assam CM reacted to your comments and he said, why didn't you question or tweet when Rahul Gandhi asked for proofs for surgical strike? This was his reaction. What's your reaction on that? I couldn't follow. Please, can you? Assam CM has reacted on your comments yesterday and he asked, why didn't you react or tweet when Rahul Gandhi asked for proofs on surgical strikes when he insulted the army and the commander-in-chief? There is nothing wrong with Mr. Rahul Gandhi on asking for the proof of surgical strike. What was wrong? Even now I am asking. Come on, let the government of India show. It is the responsibility. There are apprehensions among the people. BJP makes mispropaganda, false propaganda. That is why people are asking for a proof. And in democracy, you are not a monarch. You are not a king. Rahul Gandhi, in the capacity of being the president of All India Congress Committee and an MP, he has a right to ask. You reply or keep quiet. You are not supposed to abuse in the way the Assam Chief Minister has abused. I am sorry. We are condemning the way the Chief Minister of Assam has abused Mr. Rahul Gandhi. I am condemning that. And I continue to condemn it. What is wrong with Mr. Rahul Gandhi if he is asking for a proof on surgical strike made by the Indian Army? Definitely political stunt. More than half of India believes that. There is a popular apprehension. Because what is happening in this country, whenever there is an election in a state, there is some disturbance on the border and it is projected in a very heavy manner. Thereby some live losses, something. See, the Bharatiya Janata Party is in the habit. Most unfortunately, Mr. Rawat met with an accident and he died. Even his photographs are used with BJP jandas in Uttarakhand. What is this nonsense? How do we understand? It is such a third-class party. నేషనల్ ఫ్లాగ్ ఉండాలా అక్కడ బీజేపీ పార్టీ పెట్టి మీరు చూసినారు కదా టీవీలలో వచ్చింది కదా నా మాట కాదు కదా అందుకోసం అడుగుతున్నాడు ఆయన తప్పేంది అండ్ భారతీయ జనతా పార్టీ వాంట్స్ టు యూస్ ది సర్జికల్ స్ట్రైక్ టు మీట్ ఇట్స్ పొలిటికల్ ఎండ్స్ దెన్ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ ఎవ్రీబడి ఈవెన్ మై సెల్ఫ్ విల్ క్వశ్చన్ వై నాట్ कंट्री विल क्वेश्चन बॉर्डर पे सरहद पे कोई लड़ रहा है तो हमारे जवान लड़ रहा है मर रहा है तो हमारा आर्मी लड़ रहा है हमारा आर्मी मर रहा है उसका क्रेडिट आर्मी को जाना चाहिए आर्मी को हम सबको सैल्यूट करना चाहिए क्यों भाजपा को क्रेडिट मिलेगा भाई समझ में नहीं आता दैट इज द लॉजिक थैंक यू